రాష్ట్రంలో కూటమి పాలన రావడంతో పాటు శ్రీకాళహస్తిలో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విజయం సాధించిన నేపథ్యంలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరునికి మొక్కులు తెచ్చుకునేందుకు ఎమ్మెల్యే సతీమణి రిష్తారెడ్డి శ్రీకాళహస్తి నుంచి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమెకు అడుగడుగున ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. గడిచిన రెండేళ్లలో శ్రీకాళహస్తిలో అనేక సంస్కరణలు, సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామనంటున్న బొజ్జల రిష్తారెడ్డితో మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. 2024 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాళహస్తి ఉమ్మడి అభ్యర్థిగా ఏదైతే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి బరిలో ఉన్న సమయంలో గెలుపు కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని తన సతీమణి రిషికారెడ్డి మొక్కుని పరిస్థితి అయితే ఉంది. అయితే 2 సంవత్సరాలు పూర్తవడంతో ఆ మొక్కుబడి కూడా చెల్లించుకోవడానికి ఇవాళ తిరుమల పాదయాత్రగా కూడా సరే శ్రీకాళహస్తి వందరం నుంచి తిరుపతికి ఎదుక పాదయాత్రగా అయితే వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు అయితే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి గారు ఉన్నారు. మేడం చెప్పండి మేడం, అంటే ఈ యొక్క 2 సంవత్సరాల పరిపాలన అనంతరం కూడా సరే అయితే మొక్కుబడి చెల్లించుకోవడానికి వస్తున్నారు, ఏ విధంగా చూడొచ్చు? మొక్కుబడి చెల్లించుకోవడానికి అందరూ వచ్చినాము. ఇంకా కొంతమంది ఆల్రెడీ మా ముందు నడిచేసి వెళ్ళిపోయి ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి పోయిన తర్వాత కొండెక్కేసి రేపు దేవుడి దర్శనం చేసుకుంటాము. కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో ఈ రాష్ట్రంకి 5 ఏళ్ళుగా స్టాండ్ స్టిల్ అయిపోయింది. రాష్ట్రం 5 ఏళ్ళ నుంచి మళ్ళా రీస్టార్ట్ చేసి 2 ఇయర్స్లో అమరావతి కానీ మీరు పోయి చూస్తే ఎంతవరకు డెవలప్ అయిందో మీరు చూడగలుగుతారు. ప్లస్ ఈ 3 ఇయర్స్లో సార్ డెఫినెట్గా కంప్లీట్ చేస్తారు. దాంతోపాటు లోకేష్ గారు ఎన్నో కంపెనీలు తీసుకొచ్చున్నారు. అక్కడికి పోయి మాట్లాడికి అక్కడక్కడికి ఫిక్స్ చేసుకొని తీసుకొచ్చున్నారు కంపెనీస్. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క హబ్ చేయాలని చూస్తున్నారు. ఒకటి ఐటీ హబ్బు, ఒకటి ఏరోస్పేస్ హబ్బు, ఒకటి డ్రోన్ హబ్బు, ఒకటి ఎలక్ట్రానిక్స్ హబ్ అని. సో ఈ కంపెనీస్ అన్నీ మన దగ్గరికి వచ్చిన దానివల్ల మన యూత్ ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. మన కాళ్ళ మీద నిలబడగలుగుతాం. ప్లస్ స్టేట్ ఎకానమీ కూడా పెరుగుతుంది. సో ఈ స్టెప్స్ తీసుకొని చాలా ముందుకు పోతున్నారు. సో ఈ 2 ఇయర్స్ కాకుండా నెక్స్ట్ 3 ఇయర్స్లో కూడా ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ప్రజలే చూస్తారు. మరి అయితే ఈ గడిచిన 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వంలో శ్రీకాళహస్తికి ఎన్నడూ లేని విధంగా కూడా సరే మొదటి స్థానం ఏదైతే భక్తుల దర్శనం కావచ్చు శానిటరీ దాంట్లో వచ్చింది. వారం రోజులు ఏ విధంగా చూడొచ్చు? అది కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఇయర్స్లోనే ఎన్నో నెలలు, ఒక 6 మంత్స్ నుంచి 8 మంత్స్ వరకు శ్రీకాళహస్తి నంబర్ 1 నిలిచింది. ఒకటి శానిటేషన్, ఒకటి భక్తుల సాటిస్ఫాక్షన్ లెవెల్. దానివల్ల ఏం అర్థమైంది, దళారీ సిస్టమ్ చాలా వరకు కట్ అయిపోయిందని ఉంది. ఇప్పుడు జనాలు ప్రశాంతంగా దర్శనం చేసుకొని పోగలుగుతున్నారు. అది వచ్చి ఒక చాలా మెయిన్ అచీవ్మెంట్ నేను చేయగలిగింది. అట్టనే గుడి ఆదాయం కూడా పెంచాం. కూటమి ప్రభుత్వం వచ్చినాక అధికారుల సహకరణ, ఎమ్మెల్యే గారు దాని మీద దృష్టి పెట్టిన దానివల్ల 70 లక్షలు ఉండే గుడి ఆదాయం ఇప్పుడు 3 కోట్ల దాకా పెరిగింది ప్రతి నెల. సో శ్రీకాళహస్తి గుడిలో కూడా మొన్న శివరాత్రి అప్పుడు కూడా 132,000 మంది జనాలు వచ్చారు. కానీ ఎక్కడ కానీ చిన్న ఇన్సిడెంట్ లేకుండా, ఆటంకం లేకుండా స్మూత్గా జరిగింది. సో ఈ కూటమి ప్రభుత్వము సహకారంతో 3 పార్టీలు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అందరు ముగ్గురు కలిసి పనిచేసిన దానివల్ల ఇంత ముందుకు తీసుకుపోగలిగాం. అంటే ముఖ్యంగా ఎమ్మెల్యే గారితో కన్నా మీతో కూడా అక్కడ యూత్ కానీ అక్కడ స్థానికులు కూడా సన్నిహితంగా ఉంటారు. తమ సమస్యలు కూడా మీ దగ్గర కూడా అంటే ఎమ్మెల్యే గారు ఏ సమస్యలు తీసుకొస్తారు, ఎలాంటి రెస్పాన్స్ ఉంది మేడం? చాలా బాగుందండి. ఎందుకంటే 2 ఏళ్ళుగా తిరిగాను, నేను కూడా ఇంటింటికి తిరిగాను. సో వాళ్ళు ఏమన్నా సమస్యతో వస్తే దాన్ని ఒక సొల్యూషన్ తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది నా మీద. సో ఇంకొకటి ఏంటంటే మావగారు ఉన్నప్పుడు టాంచి ఎవరైనా ఇంటికి వస్తారు. మాకు ఒక ఆఫీస్ వేరే దగ్గర పోయి కలిసేది అంతా ఉండదు. ఎవరైనా ఇంటికి వచ్చి మాట్లాడతారు. కాబట్టి ఖచ్చితంగా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా సమస్య చెప్పినప్పుడు మనం ఎంతవరకు చేయగలుగుతామో చేసి ఎమ్మెల్యే దృష్టిగా తీసుకోపోయి అయ్యేటట్టు చూసేదానికి ప్రయత్నిస్తాం. చివరిగా అంటే ఈ యొక్క పాదయాత్ర ఆధ్యాత్మికమా లేకుంటే రాజకీయ భవిష్యత్తు కూడా మీరు కూడా నాంది పలికే అవకాశం? ఇది కేవలం ఒక మొక్కుబడి అండి. మొక్కు తీర్చుకున్న దానికి వస్తున్నాను. దేవుడికి మొక్కుకొని 2 ఏళ్ళు కంప్లీట్ చేయలేదు. అది ఎప్పుడు మనసులో ఒక స్థానంగా ఉండేది. సో ఈరోజు ఖచ్చితంగా కంప్లీట్ చేసుకుంటున్నాను. అయితే గడిచిన 2 సంవత్సరాల్లో మొక్కుబడులు చెల్లించుకోవాలన్నా కానీ రాలేకపోయాను. కాబట్టి ఇవాళ స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమల పాదయాత్ర తమ గ్రామం నుంచి కూడా బయలుదేరాము. గడిచిన 2 సంవత్సరాల పరిపాలనలో కూడా సరే కూటమి ప్రభుత్వంలో శ్రీకాళహస్తికి మొదటి స్థానం రావడం కూడా తనకి ఆనందంగా ఉంది. అదేవిధంగా ప్రజా సమస్యల కోసం సుధీర్ రెడ్డి కావచ్చు, నేను కావచ్చు ముందుంటామంటే కూడా సరే రిషికారెడ్డి సిటీ 24 చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. వావర్టీ స్టూడియో.